జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సునీత భర్తే హత్య చేశాడు అని ఇప్పుడు వీళ్ళు ఏదైతే థియరీ చెప్తున్నారో ఇదే నిజం అయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు, ఎందుకు సాక్ష్యాలు సేకరించలేదు? సునీత భర్తే హత్య చేశాడు అని ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? లేదా చిన్నాయన వేరే ఫ్యామిలీ హత్య చేశారు అని ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? లేదా తెలుగుదేశం వాళ్ళే చంపించారు అని వాళ్ళు అన్నారు, పోనీ వాళ్ళ మీదైనా ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? మీకు అధికారం 5 సంవత్సరాలు ఉంది, మీ చేతుల్లో పవర్ ఉంది, మీ చేతుల్లో పోలీసులు ఉన్నారు, ఎంక్వైరీ సిస్టమ్స్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఒక్క ఆధారం కూడా మీరు చెప్తున్న ఈ థియరీలు సపోర్ట్ చేస్తూ ఒక్క ఆధారం కూడా మీకు దొరకలేదు, మీరు బయట పెట్టలేదు అంటే దానికి కారణం అది అవాస్తవం కాబట్టి, దాంట్లో నిజం లేదు కాబట్టి. ఇది వాళ్లకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద పాంఫ్లెట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేసుకొని వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ప్రజలని కన్విన్స్ చేయలేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయండి అన్నట్టుగా వాళ్ళ స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటి అంటే ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చిన్నాన వివేకానంద రెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. వివేకం చిన్నాన్నకు 2వ భార్య ఉన్నమాట వాస్తవం అవునా కాదా? వివేకం చిన్నాన్నకు 2వ భార్యతో కొడుకు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? ఇవన్నీ రికార్డ్స్ చూస్తే తెలుస్తాయి. ఆ పిల్లాడిది DNA చూస్తే తెలిసిపోతుంది నిజంగానే కొడుకు అవునా కాదా అని. భార్య అవునా కాదా అన్నది ఎక్కడో ఒక చోట ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, చూస్తే తెలుస్తుంది. ఫోన్లో వివేకం చిన్నాన్న ఫోన్ చూసిన భార్యకు తనకు ఉన్న మెసేజ్లు, చాట్స్ ఇవన్నీ చూసినా తెలిసిపోతాయి. మరి ఇటువంటివన్నీ కూడా ఈ కోణం నుంచి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడం లేదు, ఎందుకు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం లేదు అని ఏదైతే అవినాష్ రెడ్డి అడుగుతూ ఉన్నాడో అవి లాజికల్గా కరెక్టే కదా. అవి కరెక్టే కదా అని మన లాంటి వాళ్ళు ఎవరైనా కరెక్టే కదా అని, సహేతుకమే కదా అని అంటే చాలు వెంటనే మన మీద కూడా లేనిపోయిన ఆరోపణలు చేయడం, ఇది ఎంత మటుకు ధర్మం? ఏదైనా న్యాయం ఉండాలా, ధర్మం ఉండాలా. న్యాయం వైపు, ధర్మం వైపు ఏదైనా మాట్లాడాలా. సునీత స్పెషల్గా అంటూ ఉంది హంతకుడికి సపోర్ట్ చేస్తున్నారు అని. ఇదే విషయాన్ని వాళ్ళు ఊరువాడ కడపలో ఎస్పెషల్లీ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాజకీయంగా ఎలక్షన్ అంటే ఓట్ల పరంగా ఇది ప్రభావం చూపుతుందా? చూపితే ఎంత చూపుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి చూపదు రజని, ఎలాంటి ప్రభావం దీనివల్ల ఉండదు. బికాస్ కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది అనేది, ప్రతి ఒక్కరికి తెలుసు. అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవినాష్ రెడ్డి చెప్తా ఉన్న తన సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా. నన్ను ఇండిపెండెంట్గా అగెయిన్స్ట్ కాంగ్రెస్ పార్టీ నాకు 14 రోజుల్లో సింబల్ వచ్చింది. 14 రోజుల్లో వైఎస్ఆర్సీపీ తరఫున నేను నిలబడినా. సింబల్ కూడా లేదు, అప్పటికప్పుడు ఫ్యాన్ సింబల్ వచ్చింది. నాకు టైం 14 డేస్ టైం. అలాంటి చోటే నాకు 5,45,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన జిల్లా. మీ అన్న నీకేం అపచారం చేసినాడు? అన్న అనే పదానికి కలంకం తెచ్చినాడు అంటున్నావు కదా, అంత కలంకం తెచ్చడానికి ఏం చేసినాడు మీ అన్న నీకు? జనరల్గా ఏడైనా కానీ ఆస్తి కోసం కొట్లాడుతున్నారు అనుకుంటారు, నీవు ఆస్తి కోసమే కొట్లాడుతున్నావు అనుకున్నాం. ఏం నీకు ఇయ్యలే మీ అన్న నీకు ఆస్తి? ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలా, షర్మిలమ్మకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలైంది ప్రజలారా. 2004లో ఒక్కసారి మీరు రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల యొక్క అఫిడవిట్ను గమనిస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పొందుపరుస్తారు మా ఆస్తులను. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కాబట్టి నా ఆస్తులను కూడా చూపించాలా. 2004లో రాజశేఖర రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009 సంవత్సరంలో మళ్ళా పోటీ చేసినప్పుడు
ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు లేవు. 2004లో చూపించినట్టు 2009లో లేవు. అంటే అర్థం 2009 సంవత్సరం పోటీ చేసే సమయానికి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను కుమారునికి కూతురికి రాపిచ్చేసినాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వీలునామా మా నాయన వీలునామా రాసిన అంటున్నాడు. వీలునామా కాదు, వీలునామా ఏం రాయలే. మీ నాయన ఆస్తులు మీ పేరుతో రిజిస్టర్ చేయించినాడు. నీకు చేసినాడు, మీ అన్నకు చేసినాడు, ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. 2009లో జనరల్గా ఎవరైనా యాడైనా ప్రజలారా మిమ్మల్ని అడుగుతానా, మన ఇంట్లో మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఏం చేస్తాం? మంచి వరును చూసి చదువుకునే అబ్బాయిని, యోగ్యత కలిగిన వారిని, సంస్కార కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తాం. ఇంత బంగారు మన స్తోమతను తగినట్టు బంగారు పెడతాం. పాపకు అలంకారప్రాయం ఆభరణాలు కాబట్టి బంగారు పెడతాం. పెళ్లి చేయిస్తాం గొప్పగా, బంధువులను మిత్రులను పిలిచి. లేదు మన దగ్గర స్తోమత ఉంటే అత్తగారింటికి పాపను పంపేటప్పుడు మన స్తోమతకు తగినట్టు 1,00,000 ఉంటే 1,00,000, 10 లక్షలు ఉండేవాడు 10 లక్షలు, కోటి ఉండేవాడు కోటో, 2 కోట్లు ఉండేవాడు 2 కోట్లు, ఎకరా భూమి ఉండేవాడు ఎకరా భూమి, ఏదన్నా కానీ పాప యొక్క గౌరవం కోసం, పాప యొక్క భద్రత కోసం ఇచ్చి పంపిస్తారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మా ప్రాంతంలో గాని, మా జిల్లాలో గాని వివేకానంద రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజానాయకుడు ఆయన. సామాన్య మానవుడు ఎవరైనా పోయి కష్టం ఉంటే కూడా ఒక చిన్న వ్యక్తికి సైతం, ఎంత చిన్న ఆఫీస్కి అయినా పోయి ఆయనకు న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజానాయకుడు. ఆ నాయకుడు చనిపోవడం మా అందరికి కూడా బాధాకరం. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండి అప్పుడు ఆయనతో విభేదించినా, ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే ఒక ప్రజానాయకుడిగా మా గుండెల్లో చెరగని ముద్ర ఉంది. కానీ మీకు తెలియనటువంటి విషయము, మా ప్రాంతంలో తెలిసినటువంటి విషయము, వివేకానంద రెడ్డి గారికి కూడా ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. ఆ వీక్నెస్లు బయటపడకూడదు. అంత గొప్ప వ్యక్తికి, ఆయన బతికిన బతుక్కు, ఆయన చేసినటువంటి సేవలకు, ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్లు బయటపడితే ఆయన ఇమేజ్ మసకబారుతుంది. ఆయన ప్రజలలో ఆయన యొక్క ఇమేజ్ పలచన పడకూడదు అని చెప్పి ఎన్ని సందర్భాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఎప్పుడు కూడా ఆయన విమర్శించేటువంటి పరిస్థితులు మేము చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా వాళ్ళ చిన్నానంటే గుండెల్లో పెట్టుకుని మా చిన్నాన్న అని చెప్పి ఆ చిన్నాన్న ఇమేజ్ కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కాపాడినటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా ఎంత హుందాగా మాట్లాడతాడంటే సునీతక్క అంటాడు, వివేక పెద్దనాన్న అంటాడు. ఇంత గౌరవంగా వాళ్ళు మీ నాన్నకు విలువ ఇస్తే, మీ నాన్న చేసేటువంటి వివేకానంద రెడ్డి గారు చేసేటువంటి వీక్నెస్లు బయటపడకూడదని వాళ్ళకున్నటువంటి కష్టాలంతా వాళ్ళ మీద పెట్టుకొని, అవమానాలు వాళ్ళు భరిస్తూ, కష్టాలు వాళ్ళు భరిస్తూ, జైళ్లకు వాళ్ళు తిరుక్కుంటూ, కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ మీ పేరు మసకబారకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏందమ్మా ఈ చౌకబారు ప్రచారం? పెదనాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 3 నెలల పాటు విచారణ సంస్థ సిట్ అయినా మరొకటైనా వాళ్ళ చేతిలోనే ఉండింది. నిజంగా అట్లా ఏదున్నా కూడా వాళ్ళు తేల్చిండాలి కదా. ఇంకోటి హార్ట్ అటాక్ థియరీ గురించి ఇందాక ఒక అంశం మీకు చెప్పా. ఏ రకంగా కొంతమంది విట్నెస్లతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ దగ్గర వాళ్ళతో ఏ రకంగా ట్యూటర్ చేసి, ట్రైన్ చేసి, అవినాష్ రెడ్డి పేరు చెప్పండి, గుండెపోటు అని చెప్పినాడని చెప్పండి అని. మీకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అనే థియరీ పెదనాన్న చనిపోయిన మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్, వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా, మా అక్క గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి, తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూంలో ఇట్లా చనిపోయినాడు, రక్తం ఉందని చెప్పిన తర్వాత, ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత, అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 ఇయర్స్ బ్యాకే స్టంట్ వేశారు,
ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్టు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్టు ముందు చెప్తాడు.